నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. మరొకప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి, డీజీ స్థాయిలో వివిధ హోదాల్లో పనిచేసిన అధికారి, గతంలో వైఎస్ఆర్సీపీ పైన ఘాటుగా విమర్శల వర్షం కురిపించిన మాజీ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వర గారు. ఈయన ఒక విలక్షణమైన పోలీస్ అధికారి. గత 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ పాలనలో ఏబి వెంకటేశ్వర పైన అనేక రకాలుగా ఇబ్బందులు గురి చేసిన సంగతి అందరికీ తెలుసు. అనేక రకాల పోస్టుల్లో లూప్ లైన్లు పెట్టి అతనికి ఎక్కడ కూడా మెయిన్ లైన్లో పోస్టింగ్ ఇచ్చిన సందర్భాలు గత 5 ఏళ్లలో ఎక్కడా కూడా లేదు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పైన పేకల దాకా కోపంగా ఉన్నారు ఏబి వెంకటేశ్వర గారు. అప్పుడు 24లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి ఒక్క 3 నెలలు మాత్రమే కూటమిలో కాస్త కలిసి ప్రయాణం చేసేలా ప్రయత్నించాడు ఏబి వెంకటేశ్వర గారు. 3 నెలల తర్వాత నుండి మళ్ళీ ఈ ప్రభుత్వం పైన విమర్శల దాడి మొదలుపెట్టారు. అన్ని జిల్లాలు పర్యటిస్తున్నారు, ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు, రైతాంగంతో మాట్లాడుతున్నారు, పామాయిల్ రైతులతో మాట్లాడుతున్నారు. మరి రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని హత్యా నేరాలు, కొన్ని మరణాలు, అదేవిధంగా కొన్ని కుల సంఘాల మధ్య జరుగుతున్న ఘర్షణ వాతావరణాలు, వీటన్నిటికీ ప్రభుత్వాలు కాస్త ఎంతో కొంత ఆర్థికంగా వెసులుబాటు కలిగించేలా జరిగిన ఘటనకి సంఘీభావంగా ఆ కుటుంబ సభ్యులకి కొంత ఆదరణగా ఉండడానికి కొంత నగదని ప్రభుత్వాలే భరిస్తూ ఇస్తూ వెళ్తున్నారు. ఈ ప్రభుత్వ వైఖరినే తప్పుపడుతున్నారు ఏబి వెంకటేశ్వర గారు. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం పైన చాలా ఘాటుగా విమర్శలు చేస్తున్నారు. ఈ ప్రభుత్వాన్ని ప్రతిరోజు నిలదీసే ప్రయత్నం చేస్తున్నారు. మరి ప్రభుత్వంలో పెద్దలు కూడా ఏబి వెంకటేశ్వర గారిని ప్రభుత్వం వచ్చిన తర్వాత పక్కన పెట్టేశారు. ఏబి వెంకటేశ్వర గారి యొక్క సలహాలు సూచనల్ని ఈ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోవట్లేదు. కాబట్టి ఏబి వెంకటేశ్వర గారు ఇప్పుడు రివర్స్ గేర్లో కూటమి ప్రభుత్వం పైన, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో ఉన్న పెద్దలపైన అప్పుడప్పుడు ఘాటుగానే విమర్శలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కులాల మధ్య ఘర్షణ జరిగినప్పుడు, మరి ఘర్షణ జరిగిన వెంటనే ప్రభుత్వాలు కూడా వెంటనే వచ్చి వాళ్ళకి రకరకాలుగా ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఇది ఎట్లా సాధ్యపడింది? ప్రభుత్వం పాలసీ ఏంటి, ఎన్నికల్లో చెప్పే విధానాలు ఏంటి, ప్రజలకి జవాబుదారీగా ఉంటామని చెప్తారు కదా. ఏదో కులం మధ్య గొడవ జరుగుతాయి, అంత మాత్రాన ఆ కులం వాళ్ళకి లేదా ఆ కులం ద్వారా గాయపడి ఆ కులం ద్వారా అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొన్న వాళ్ళకి ప్రభుత్వం నుండి పెద్ద సంఖ్యలో లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తారంటే ఎన్ని వేల కుటుంబాలకి, ఎన్ని వేల ఈ కుల ఘర్షణలకి ప్రభుత్వాలు సహాయం చేస్తుంది. ఈ ప్రభుత్వం పాలసీ ఇదేనా అని సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వర గారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. మరి ఈ విధానం మార్చుకోవాలి, మారాలి. ఎక్కడైనా ఎవరికైనా ఘర్షణ జరిగితే దానిపైన విచారణ చేయాలి, బాధ్యుల్ని శిక్షించాలి. కానీ ప్రభుత్వ ధనాన్ని, ప్రజాధనాన్ని, ప్రజలు కట్టిన పన్నుల్ని ఇలా కులాల మధ్య జరిగినప్పుడు లక్షల రూపాయల ఆర్థిక సహాయం ఇస్తే రేపొద్దున ఇంకో కులం మీద ఇదే ఘర్షణలు, రోజువారీ కులాల మధ్య ఘర్షణ జరుగుతూ ఉంటే ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నట్టుగా ఉంటుందే తప్ప ప్రభుత్వానికి బాధ్యత లేనట్టుగా ఉంటుందనేది ఏబి వెంకటేశ్వర గారి యొక్క సూచనగా కనిపిస్తుంది. ఏదేమైనా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వర గారు విమర్శల దాడి పెంచారు, విమర్శలు జోరు పెంచారు. ప్రభుత్వం వైఖరిని ప్రతిసారి తప్పుపడుతున్నారు, రైతుల్ని మేల్కొలుపుతున్నారు. ఈ ప్రభుత్వం చేస్తున్న వైఖరిని ఎండగట్టే ప్రయత్నం చేస్తారు. ఒక్కసారిగా ఏబి వెంకటేశ్వర గారి ఇంత మార్పు రావడానికి మరి ప్రభుత్వంలో ఏబి వెంకటేశ్వర గారిని కీలకమైన వ్యక్తిగా వినియోగించకపోవడమా, లేదా వినియోగించుకుంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే అవకాశాలు ఉన్నాయి నేపథ్యమా తెలియదు. కానీ ప్రస్తుతం ఏబి వెంకటేశ్వర గారు ప్రస్తుతం ప్రభుత్వంలో కీలక వ్యక్తి అని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆయన వచ్చి ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నారు, జిల్లాల పర్యటన చేస్తున్నారు. ఏ గ్రామాల్లో రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఆ రైతుల సమస్యలు ప్రభుత్వాన్ని నిలదీసేలా వ్యవహరిస్తున్నారు. జిల్లా కలెక్టర్లను కలుస్తున్నారు, రైతులను తీసుకెళ్లి వాళ్ళ ద్వారా వారి సమస్య చెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఏబి వెంకటేశ్వర గారి యొక్క వైఖరి ప్రభుత్వంపై విమర్శలు చేయడమా, లేకపోతే క్షేత్రస్థాయిలో జరిగే సమస్యని ప్రభుత్వానికి చెప్పి ప్రభుత్వం ద్వారా పరిష్కరించి మిగిలిన రాజకీయ పార్టీలకి భవిష్యత్తులో అవకాశం లేకుండా ఉండడానికి ఒక రాజకీయ వ్యూహంతోనే ఏబి వెంకటేశ్వర గారు అడుగులు వేస్తున్నారా అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. ప్రస్తుతానికైతే ప్రభుత్వంపై దాడి పెంచారు, విమర్శల దాడి. మరి ప్రభుత్వం ఏ విధంగా స్వీకరిస్తుందో చూడాలి. తద్వారా ఏబి వెంకటేశ్వర వైఖరి ఏంటో కూడా స్పష్టం అవ్వాలి. మరి ఏ ఉద్దేశంతో ఈయన బయటకు జిల్లాలు పర్యటన చేస్తున్నారో తెలియాలి. ఆయన యొక్క లక్ష్యం ఏంటో కూడా త్వరలోనే
తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వానికి ఫేవర్గానా లేదంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగానా లేకపోతే కొన్ని పాలసీల్ని వ్యతిరేకిస్తూ ప్రజల్లోకి వెళ్ళి ప్రజలు అవేర్నెస్ తీసుకొస్తున్నారా, ఏంటి ఆయన సిద్ధాంతం ఏంటి, ఆయన వ్యవహార శైలి ఏంటి కూడా ప్రజలకు అర్థమయ్యే రీతిలో మళ్ళా మరి ఏపీ వెంకటేశ్వర గారి వైఖరిని మళ్ళీ ఎంటీవీ ద్వారా మళ్ళీ ప్రజానికానికి చెప్పే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్.